క్రీస్తు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీరు చాలామంది దేవుని వాక్యాన్ని క్రమంగా ఆన్లైన్లో వింటున్నారు. అలాగే జూమ్ మీటింగ్లో కూడా ప్రతి దినం కూడా సహోదరులు పాల్పుచ్చుకొని వాక్యం వింటున్నారు. కాబట్టి దేవుడు మీ అందరితో మాట్లాడాలని నేను కూడా కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. హెబ్రీ పత్రికలో ఈ రాత్రి మనం చదివిన మొదటి అధ్యాయం 9లో దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాడు, దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తాడు అనే ఆలోచన చదువుతున్నప్పుడు దానికి కారణం ఏంటంటే అతడు నీతిని ప్రేమించినవాడు అనే మాట చూస్తున్నా. అతడు నీతిని ప్రేమించేవాడు. ఒక వ్యక్తి దేవుని నీతిని ఎప్పుడు ప్రేమిస్తాడంటే ఆ దేవుని నీతి కలిగించే ఫలాలు అతడు నిరీక్షిస్తున్నప్పుడు, ఆ నీతికి దేవుడిచ్చే వాగ్దానాలు అపేక్షిస్తున్నప్పుడు, నిరీక్షిస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవుని నీతిని ప్రేమిస్తాడు. మీరు దైవ గ్రంథంలో సహాయకరంగా ఒక మాట చదువుకోవచ్చు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. తీతు పత్రిక 3వ అధ్యాయం 6-7 చదువుదామా. 6 వచనం. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను. ఈ వచనంలో 2 మాటలు ఉన్నాయి, మీరు అందరూ పట్టుకోండి. ఆ 2 మాటలు ఏంటంటే, ఒకటి నీతి, 2 నిత్య జీవం. చెప్పండి నాతో అందరూ. రైట్. నిత్య జీవం కావాలనుకునే వారందరూ నీతిని ప్రేమిస్తారు. నిత్య జీవం కావాలనుకునే వారందరూ నీతిని ప్రేమిస్తారు. ఎందుకంటే నిత్య జీవం అంటే ఏంటి? నేను ఎలా అనుకునేవాడిని చిన్నప్పుడు, నిత్య జీవం అంటే చనిపోయాక వెళ్ళే పరలోకం అనుకునేవాడిని. నిత్య జీవం అంటే చనిపోయాక వెళ్ళే పరలోకం. కానీ నిత్య జీవం అంటే ఏంటంటే అది ఒక వాగ్దానం. ఇదే పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మీరు చదివితే, దేవుడు అనాది కాలమందే చేసిన వాగ్దానమే నిత్య జీవం. అందుకే నిత్య జీవం అంటే ఏంటంటే దేవుని నోట నుండి వచ్చి మాట వల్ల జీవించటం. చెప్పండి, నిత్య జీవం అంటే ఏంటి? దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించటం. ఇప్పుడు ఎయిర్టెల్ ఉందనుకోండి, ఎయిర్టెల్ సిగ్నల్ కావాలంటే ఏం కావాలా? ఫోన్లో ఏముండాలా? ఎయిర్టెల్ సిమ్ ఉండాలి. జియో సిగ్నల్ కావాలంటే జియో సిమ్ ఉండాలి. ఎంతమంది ఫోన్లో జియో సిమ్ ఉంది, అయినా జియో సిగ్నల్ రావట్లా. ఎయిర్టెల్ సిమ్ ఉంది, అయినా ఎయిర్టెల్ సిగ్నల్ రావట్లా. దేవుని నోట నుండి వచ్చు మాట వల్ల జీవించాలంటే మనందరిలో దేవుని ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉండటం ద్వారా మాత్రమే మనం దేవుని నోట నుండి వచ్చు మాటను పొందుకొని దానివల్ల జీవిస్తాం. ఏముండాలి? ఒకసారి చెయ్యాలి. దేవుని ఆత్మ ఉండాలి మనలో. మీ అందరిలో దేవుని ఆత్మ ఉంటేనే దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మీకు వస్తుంది సిగ్నల్. ఆ మాటను బట్టే మనం జీవించగలం. మరి మనందరిలో దేవుని ఆత్మ ఉండాలంటే మనం ఏమవ్వాలి? దేవుని ఆత్మ ఉండేటట్లుగా మనం కడగబడాలి. ఆ కడగబడే కార్యక్రమమే రక్షణ పొందటం. తీతు పత్రికలు ఇక్కడే 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం. పునఃస్థితి స్థాపకమైన స్నానం అంటారు రక్షణ పొందటాన్ని. యేసు ప్రభువుని ఎవరైతే
నా పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆయన నమ్మితే నా పాపాలు క్షమిస్తాడని రక్షణ తీర్మానం ఏ రోజు నువ్వు చేసుకున్నావో ఆ రోజే దేవుడు నీ హృదయంలోనికి తన ఆత్మను పంపించాడు. గలతీ 4:6. ఆయన మనలో ఉన్నాడు. హోలీ స్పిరిట్ ఈజ్ డ్వెల్లింగ్ ఇన్ అస్. మనలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఎందుకున్నాడు? దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించటానికి. అంటే దేవుని ఆత్మను మనలో ఉంచాడంటే అని అర్థం ఏంటి? మనం నిత్య జీవమునకు వారసులం అని అర్థం. కాబట్టి మీ అందరిలో దేవుని ఆత్మ ఉన్నాడు. దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని నోట నుండి వచ్చు మాటలు మనకు తెలియపరిచి వాటి వల్ల మనలను జీవింపజేస్తాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తాడు అన్నాడు. ఇప్పుడు సాధారణంగా లోకంలో మనుషులను చూడండి. వారిలో లోక సంబంధులు దేవుని ఆత్మ ఉన్నాడా? లేడు. కాబట్టి దేవుని నోట నుండి వచ్చే మాట ఉంటుందా? ఉండదు. వాళ్ళు బ్రతుకుతారా? బ్రతుకుతారు, కానీ ఆ బ్రతుకు నిత్య జీవం కాదు. అయితే నిత్య జీవం అనేది మనం అనుభవిస్తున్నప్పుడు మన యొక్క లైఫ్కి ఏం కావాలో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఓకే, కానీ బ్రతకడం కొరకు ఈ లోకంలో ఉన్న వ్యక్తి నిత్య జీవం అనేదాన్ని తెలుసుకోకపోతే ఆ వ్యక్తి బ్రతుకుతున్నంతకాలం కూడా ఆ వ్యక్తి లైఫ్లో నిత్య జీవానికి కలిగే ఆ యొక్క నిరీక్షణ, ఆ ఆనందం ఇవేవి ఆ వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఉండవు. కానీ నిత్య జీవం జీవించే వ్యక్తికి బ్రతుకు కావలసినవన్నిటినీ దేవుడు అనుగ్రహిస్తాడు. అన్నీ అని గట్టిగా చెప్పకండి పాస్టర్ గారు, అన్నీ అనకూడదు మనం అని. నేను గట్టిగా చెప్తున్నాను, బల్లగుద్ది చెప్తున్నాను, అన్నీ దేవుడు ఇస్తాడు. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, మొదట నా నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. మొదట నా నీతిని వెతకడంటే అసలు నీతిని ఎవరు ప్రేమిస్తారు? నీతిని ఎవరు వెంటాడతారు? జీవం కావాలనుకునేవారు వెంటాడతారు. అంటే జీవించే వాళ్ళకి దేవుడు అన్నీ దయచేస్తాడు. ఇంకోటి చెప్పమంటారా? మీరు జీవించకపోతే మీలో దురాశలు కలుగుతాయి, మీలో ఇచ్చలు కలుగుతాయి, మీరు శోధించబడతారు. అది లేదు, ఇది లేదు, వాళ్ళకి అది ఉంది, ఇది ఉంది, వాళ్ళు మత్సరం, కుళ్ళు, ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. కానీ జీవించే వాళ్ళకి నిరీక్షణ ఉంటుంది. ఎందుకంటే మనం జీవిస్తున్న దినాల్లో దేవుడు మనకి కావలసిన వాటినన్నిటినీ దయచేస్తాడు అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే ఈ పేతురు రాసిన 2వ పత్రికను మనం ఉదయం చదువుకున్నాం. మీకు దానికి ముందు నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడే తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచనం 6 మళ్ళీ గమనించండి. వచనం 6, తీతు పత్రిక 3:6 అండి. మనం ఆయన కృప వలన, ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే ఇప్పుడే రక్షణ పొందండి, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. రెండవ అంశం ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడిన వారు నిత్య జీవమునకు వారసులు. నిత్య జీవం మనకు ఇవ్వాలంటే, దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల మనల్ని జీవింపచేయాలంటే మనలో దేవుని ఆత్మను ఆయన పంపిస్తాడు. కాబట్టి మీ అందరిలో దేవుని ఆత్మ ఉంటాడు ప్రభువుని నమ్ముకుంటే. ఈ దేవుని ఆత్మ ద్వారా జీవిస్తున్న క్రమంలో ఇక్కడ ఏం చెప్పాడంటే, నిత్య జీవమును గూర్చిన నిరీక్షణ అన్నాడు. చెప్పండి అందరూ, ఏంటది? నిరీక్షణ అనండి. నిరీక్షణ ఎవరికి ఉంటుంది? నిరీక్షణ జీవం అనేది ఉంటే నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ అనేది ఉంటే సంతోషం ఉంటుంది. నిరీక్షణ అనేది ఉంటే రోమాపత్రిక 12:12, హెబ్రీ పత్రిక 3:6 వచనాల్లో నిరీక్షణ అనే దగ్గర ఏముంది? ఉత్సాహం. నిరీక్షణ అనే దగ్గర ఆసక్తి అనే మాట కూడా ఉంది. ఉత్సాహం, సంతోషం. మీరు ఇలా చెప్తాను వినండి. జీవిస్తున్న వ్యక్తిలో చెప్పనాశక్యమైన ఆనందం ఉంటుంది. పేతురు 1:6. ఎందుకంటే జీవిస్తున్న వ్యక్తి దేన్ని బట్టి జీవిస్తున్నాడు? ఈరోజు దేవుని నోట నుండి ఒక మాట వచ్చింది అన్నమాట. ఆ మాట మనల్ని నిరీక్షణలోనికి తీసుకెళ్తుంది, మనల్ని జీవింపజేస్తుంది. ఈరోజు కావలసినవి లేకపోయినా ఈరోజు జీవించడానికి వాక్యం మనకు వచ్చేస్తుంది. ఆ వచ్చిన వాక్యం పట్టుకొని జీవిస్తుంటుండగా అవసరమైనవన్నీ వస్తాయి. అయితే
కావలసిన వాటి కొరకు మనం పరిగెడుతున్నప్పుడు మనం నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేస్తాం. ఇక్కడున్న మీరు అందరూ నీతిమంతులుగా తీర్చబడిన వారే అనుకుంటాను. ఇంకెవరైనా నమ్ముకోకపోతే ప్రభుని నమ్ముకోండి. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మనం కావలసినవన్నీ కూడా మనల్ని నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం అవుతాయి. ఎబ్రి 2:3 చెప్పింది అదే. ఏంటంటే కావలసిన వాటిని గుర్చిన జ్ఞానం పెరిగిపోతూ ఉంటుంది. రోజు రోజు కావలసిన వాటిని గుర్చిన జ్ఞానం పెరిగిపోతుంది. ఈ జ్ఞానం ఎవరిస్తారంటే దినమే ఇస్తుంది. ఒక రోజు వచ్చింది అనుకోండి మన లైఫ్లోనికి, దినము దాని సంగతులు అన్నాడు. మత్తయి సువార్త 6లోని ఇది కూడా దినము దాని సంగతులు. డే వచ్చిందంటే దాని డిమాండ్, డే ఇట్స్ డిమాండ్స్ అన్నమాట, దాని యొక్క అవసరాలు, కావలసినవి. నేనేమంటానంటే కావలసినవి మనకు తెలిసే జ్ఞానం కంటే నిత్య జీవం అనే జ్ఞానం మనకుంటే అసలు మనం కావాలి అనుకునే వాటికంటే ప్రభు మనకి ఎక్కువ అనుగ్రహిస్తాడు. ఓకే, ఈ మాట మీరు వినలేదు కదా, డిస్టర్బెన్స్లు ఉన్నారు. రైట్, మళ్ళీ చెప్తాను. ఇది మీరు వినాలి, అందుకే వినేడాడు. కావలసినవి మనల్ని ఏం చేస్తాయంటే శోధనలోనికి, దురాశల్లోనికి, ఇచ్చల్లోనికి ఈడ్చుకొని వెళ్ళిపోతాయి. కావలసినవి అనే వాటి గూర్చిన జ్ఞానం నిత్య జీవాన్ని నిర్లక్ష్యం చేయడానికి కారణం. అందుకనే కొంతమంది ఈరోజు ప్రభు నీతో ఏం చెప్పాడని అడిగితే వాళ్ళ దగ్గర వర్తమానం ఉండదు. అప్పుడు సమయం ఎంత అయింది? సమయం సాయంత్రం 5 అయింది. సమయం సాయంత్రం 5 అయిందంటే ఈ రోజు అంతా ఎలా బ్రతికాడు? దేవుని నోట నుండి వచ్చే మాట ఏమీ అతనికి లేదు. ఆ మాటను అతడు ప్రార్థిస్తూ, ఆ మాటను అతడు కన్ఫెస్ చేస్తూ, ఆ మాటను అతడు ఒప్పుకుంటూ అతడేం బ్రతకలేదు. సాయంత్రం 5 అయిపోయింది, ఇంకొక గంటలో డ్యూటీ దిగేస్తాం. అంటే బైబిల్లో ఉన్న వాక్యం చెప్తున్నాం, ఇంకో గంటలో డ్యూటీ దిగేస్తాం. అంటే ఇంతవరకు కూడా దేవుని నోట నుండి వచ్చే మాట అతనికి లేదు. అందుకనే 90వ కీర్తన 14 ఏం చెప్పండి, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచు. డే బిగినింగ్లోనే మన దగ్గర దేవుని నోట నుండి వచ్చే మాట ఉండాలి. ఆ మాటను బట్టి ఆ దినం జీవిస్తుండాలి. అలా జీవిస్తున్న జీవితంలో మనకు కావలసినవన్నీ దేవుడు మనకు దయచేస్తాడు. ఓకే, దేవుడు అలా మనకు దయచేస్తున్నప్పుడు ఇవే ఏవైతే మన లైఫ్లోనికి దేవుడు ఇస్తున్నాడో అవే కొంతమంది లైఫ్లో డిమాండ్స్గా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది లైఫ్లో ఉన్న పెద్ద డిమాండ్ ఏంటి? హ్యాపీనెస్. అది ఇక్కడ ఎలా దొరుకుతుంది? జీవము, నిరీక్షణ, ఆనందం. జీవము, నిరీక్షణ, ఆనందం. ఈ ఆనందం అనేది మనకు జీవంలో నుంచి దొరుకుతుంది. కానీ ఈ ఆనందం కొరకు మనిషి ఏం చేస్తున్నాడు? శోధించబడుతున్నాడు, దురాశల్లోనికి ఏడవబడుతున్నాడు, ఇచ్చల్లోనికి ఏడవబడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరికీ అవసరమైనది ఒకటే, కానీ వాళ్ళు కావలసిన వాటి వెనకాల పరిగెత్తారు, మనమేమో జీవం వెనకాల పరిగెత్తాం. సో దేవుడు మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడనమాట. అందుకనే నేనేం చెప్తున్నానంటే ప్రభు మిమ్మల్ని నీతిమంతులుగా తీర్చింది ఎందుకంటే నిత్య జీవం కొరకు. నిత్య జీవము అనే దాన్ని మీరు ప్రేమిస్తే, జీవం కావాలి, నాకు జీవం కావాలి, ఐ నీడ్ ద రేమా వర్డ్, నాకు వాక్యం కావాలి, ప్రభు ఏదైనా మాట్లాడాలి అనుకునే వ్యక్తే వాస్తవంగా నీతిని ప్రేమించిన వాడు. అసలు నీతిని ప్రేమించడం అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9వ వచనం. మహిమ కలిగింది అయితే నీతికి కారణమగు పరిచర్య ఎంతో అధికమైన మహిమ గలదగును. నీతికి కారణమైన పరిచర్య అనండి అందరూ. నీతికి కారణమైన పరిచర్య అనండి. రైట్, నీతికి కారణమైన పరిచర్య అని ఎంతమంది అనలేదు? వాళ్ళందరూ ఇప్పుడు అనండి, నీతికి కారణమైన పరిచర్య అనండి. అంటే ఇందాక అనలేదా? మీరు అన్నారా? అందరూ అనండి ఒకసారి, వినండి. అయితే నీతికి కారణమైన పరిచర్య అనేది జీవింపు చేసే పరిచర్య. అంటే ఒక వ్యక్తి జీవం కావాలంటే ప్రేమించే దేన్ని? నీతిని. అంటే ఏంటి? దేన్ని? నీతికి కారణంగా పరిచర్యను ప్రేమిస్తున్నాడు. నీతిని ప్రేమించుట అంటే నీతికి కారణమైన పరిచర్యను ప్రేమించటం. ఇదంతా ఎందుకు పరిచర్యను ప్రేమిస్తున్నాం? ఈ పరిచర్యను
ఎందుకంటే ఈ పరిచర్య ద్వారా నాకు జీవింపజేసే వాగ్దానాలు వస్తాయి, వర్తమానాలు వస్తాయి అని దాన్ని ప్రేమిస్తున్నా. అలా ప్రేమించే వానికి దేవుడిస్తున్న వర్తమానం ఈ రాత్రి ఏంటంటే, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్తున్నాడు. నీవు నీతిని ప్రేమించేటివి గనుక దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని చెప్తున్నాడు. ఓకే, నేను ఈ రాత్రి ప్రవీణ్ గారు మీటింగ్ పెట్టుకున్నారు కాబట్టి, లేకపోతే లాజరస్ అన్న మీటింగ్ పెట్టుకున్నాడు కాబట్టి దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు అని చెప్పడానికి రాలేదు. నేనేం చెప్తున్నానంటే, ఈ కూడికలో కూర్చున్న వారు అందరిలో ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్ని హత్తుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఓకే, ఎందుకు ప్రేమిస్తున్నాం? ఎందుకంటే ఈ పరిచర్యలోనే జీవింపజేసే వర్తమానం వస్తుంది అన్నమాట. అదే చెప్పాడు. 3వ అధ్యాయము వచనం 6 చదువుదాం. 3వ అధ్యాయం వచనం 6. అనగా అక్షరమున కాదు కానీ ఆత్మకే పరిచారకుల మౌటకు సామర్థ్యము కలుగు చేసి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపు చేయను. ఈ పరిచర్యను హత్తుకోవటానికి గల కారణం ఏంటంటే, జీవింపజేసే వర్తమానం కొరకు, జీవింపజేసే వాగ్దానాల కొరకు. అలా ఎవరైతే ఈ పరిచర్యను హత్తుకుంటున్నారో వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఆ పరిచర్యను ఎలాగూ రిసీవ్ చేసుకుంటున్నారు, దాని పట్ల వాళ్ళు ఎలాగూ ప్రేమ చూపిస్తున్నారు. నిజంగా నేను సంగారెడ్డిలో ఉన్న ప్రియులను గమనిస్తున్నప్పుడు వీళ్ళ ప్రేమ, వారు నిజంగా మనం వచ్చేదాకా కనిపెట్టుకొని వాళ్ళు మనల్ని చేసుకొని వాళ్ళకి మనకు విలువైన పరిచయం చేసి తిరిగి వారు మనల్ని సాగనంపడం. నేనేం పొగడట్లేదు, కానీ ఇది ఖచ్చితంగా ఈ వాక్యానికి తగినట్టే ఉంది. మీరు చూడండి, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చారు. అబ్రహాము ఏం చేశాడు? ఆ 3 మనుషులను చూసి, ప్రభువా నీ దాసుని దాటిపోనివ్వద్దు అని చెప్పి వారిని చేర్చుకున్నాడు. చూద్దాం రండి, ఆదికాండం 18వ అధ్యాయం 18వ అధ్యాయం వచనం 2. వాళ్ళు ఎండవేళ వచ్చారు, మేము సాయంకాలం అవుతున్నాం, అంతే తేడా. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని వద్దకు వచ్చేది. ఇప్పుడు చూడండి, వాస్తవంగా ఎందుకు ప్రేమించాలి చెప్పాలి. మీరు వింటున్నారు అంటే, మీరు వింటున్నారంటే ఎందుకు ప్రేమించాలో చెప్పండి. ఏమండి, ఎందుకు ప్రేమించాలి అసలే? ధైర్యంగా చెప్పు, గట్టిగా. ఎందుకు ప్రేమించాలి? జీవం కొరకు ప్రేమించాలి కదా. నిజంగా ఈ 3 మనుషులు వచ్చినప్పుడు స్పీడ్గా వెళ్ళి వాళ్ళకి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోండి, భోజనం చేయండి అని ఇంత చేసినప్పుడు అబ్రహాం దేని కొరకు వెయిట్ చేస్తాడు? వాళ్ళ నోటి నుండి వచ్చే వాక్యం కొరకు. అంతేగాని పాస్టర్ గారికి భోజనం పెడితే మనకేదో జరిగిద్ది, అది ఇచ్చ, అది దురాశ. అందుకనే చాలామంది సేవకులు కూడా ఏమని చెప్తారంటే, మీరు మాకు భోజనం పెట్టారు కాబట్టి అంటారు, మేము మీ ఇంట్లో భోజనం చేస్తే అంటారు. అట్లా కాదు. ఇక్కడ అబ్రహాం వారికి భోజనం పెడుతూనే ఉన్నాడు, శ్రేష్టమైనవి ఇస్తున్నాడు, శ్రేష్టంగా చేస్తున్నాడు పరిచర్య. పరిగెత్తాడు అబ్రహాం ఈ అధ్యాయంలో. శార 3 మానికల మెత్తని పిండి పిసికింది. ఇదంతా ఎందుకంటే వారి నోట జీవాన్ని గూర్చిన ఏదైనా ఒక వర్తమానం కొరకు అబ్రహాం కనిపెడుతున్నాడు. వచ్చేసింది ఆ వాక్యం చూడండి, 18వ అధ్యాయము వచనం 10. దీనినే రోమా 9:9లో వాగ్దాన రూపకమైన వాక్యం అని చెప్పాడు. చదువుదాం 10వ వచనం. అందుకైనా మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం వారిని ఎందుకు ప్రేమించాడు? జీవం కొరకు ప్రేమించాడు, అంతే. మనం కూడా ఈ పరిచర్యను ఎందుకు ప్రేమించాలి? జీవం కొరకు మాత్రమే ప్రేమించాలి. అలా ప్రేమించే వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఆనంద తైలంతో అభిషేకించి
అతన్ని హెచ్చిస్తున్నాడు అనే మాట చూస్తున్నాం. కాబట్టి మనం అందరం హెచ్చించబడాలి అనేది కూడా ఒక దురాశగా కలిగి ఉంటాం. సాధారణంగా ఏదోలాగా ఏమవ్వాలనుకుంటారు అందరూ? పైకి వెళ్ళిపోవాలనుకుంటారు. పైకంటే ఆ పైకి కాదు, ఓకే, అభివృద్ధి చెందాలనుకుంటారు, అవునా, డెవలప్ అవ్వాలనుకుంటారు. కానీ దాని కొరకు మనకి ఎన్నో దురాశలు కలుగుతాయి, ఎన్నో ఇచ్చలు కలుగుతాయి, ఎన్నో శోధనలు కలుగుతాయి. కానీ అలాగూ మనం సంపాదించటం అనేది ఆశీర్వాదం కాదు. మరి ఎలాగూ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు అని అంటే, దేవుని వాక్యంలో ఈ రాత్రి వాగ్దానం ఏంటంటే, నీతికి కారణమయ్యే పరిచర్య ఏదైతే మినిస్ట్రీ ఉందో దాన్ని మీరు హత్తుకుంటే చాలు. కొన్నిసార్లు డౌట్ కూడా వస్తుంది, ఏంటంటే మనం వ్యక్తుల అభిమానంలో ఏమైనా పడిపోతున్నామా? సో అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే, వ్యక్తి యొక్క అభిమానంలో పడినవాడు వ్యక్తిని బాగా పొగుడుతాడు, వాక్యం వినడం. వ్యక్తిని బాగా పొగుడుతాడు, వాక్యం వినడం. కాబట్టి వాక్యం వినేవారి ద్వారా మాత్రమే ఈ ప్రమాదం నుండి మనం తప్పించుకునే అవకాశం కూడా ఉంది. లేకపోతే ఏం జరిగిద్దంటే ముఖస్తుతి చేసుకుంటూ కాలం గడిపేసే వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కాకుండా నేను ఈ సహవాసాన్ని, ఈ పరిచర్యను, ఈ ఏర్పాటును నేను ప్రేమించడానికి గల ఏకైక కారణం జీవం, అంతే. సో ఆ లైఫ్ అనేది వాగ్దాన రూపంలో వస్తుంది. ఆ వాగ్దానం ఏంటో మనము రాసుకోవాలంతే. ఆ వాక్యం ఏంటో మనం రాసుకోవాలి. ఏ రోజు జీవాన్ని మనము ఈ పరిచర్య ద్వారా పొందుకుంటున్నామో అప్పుడు మాత్రమే మనం ఆ పరిచర్యను ప్రేమించగలుగుతాం. యోహాన్ రాసిన పత్రికలో కూడా దీనికి ఒక చక్కని ఉదాహరణ మనం చూద్దాం. యోహాన్ రాసిన పత్రికలో నుంచి కూడా ఒక చక్కని ఉదాహరణ చూద్దాం. 3వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరు. కేవలం ఆయన పేరు మహింపరచబడాలని వారు త్యాగంతో కూడిన సేవ జరిగిస్తున్న వారు ఉన్నారనమాట. వారిని ఎలా సాగనంపమన్నాడు? దేవునికి తగినట్టుగా సాగనంపాలి. దేవునికి తగినట్టుగా. దేవుని తగినట్టుగా సాగనంపడం అంటే ఏంటి? సాగనంపేటప్పుడు ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా సాగనంపుతారు? పౌలు గారు, అది కూడా సంగారెడ్డి వాళ్ళ గురించి చెప్పాలి. కానీ పౌలు గారు మీరు చూడండి, ఎఫ్ఎస్సి సంఘ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నప్పుడు వారు సముద్రం దాకా వచ్చారు. అంటే ఇప్పుడు సంగారెడ్డి వాళ్ళు సికింద్రాబాద్ దాకా రావాలని కాదు. దాని అర్థం ఏంటంటే, ఈ చేర్చుకోవటం, సాగనంపడం, ఈ రెండిట్లోనే మీరు అసలు ఎంత ప్రేమిస్తున్నారు ఈ పరిచర్ని అర్థమైపోద్ది. రిసీవింగ్, 2 సెండ్ ఆఫ్. ఈ రెండిట్లో మీరు ప్రేమిస్తున్నారు లేదనేది అర్థమవుతుంది. అసలు ఎందుకు ప్రేమిస్తున్నారు అనేది కూడా తర్వాత తెలిసిపోద్ది. ఇప్పుడు నిజంగా జీవం కొరకు ఈ ప్రేమ అంతా జరగట్లేదు అనుకోండి, అప్పుడు ఇది కొనసాగదు. ఎందుకంటే ఇప్పుడు అయ్యగారు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? అయ్యగారు అభిమానులు లేరా? అయ్యగారు అభిమానులు ఉన్నారు. అయ్యగారు అభిమానులు లాగా మనం ఉన్నాం అనుకోండి, బర్నబాస్ అయ్యగారికి మనం అభిమానులు అయిపోయాం అనుకోండి, ఈ పరిచయం కొనసాగదు. ఇది కొనసాగింపు అనే పదముకు మరొక పేరే జీవం. నీతి అనేది పునాది అయితే జీవం అనేది కొనసాగింపు. కాబట్టి జీవం కొరకు మాత్రమే దీనిని వెంబడిస్తున్న వారు దాన్ని చేర్చుకునే విధానం, సాగనంపే విధానం, ఈ రెండిట్లో వారి ప్రేమ మనకు అర్థమవుతుంది. లూకాసు వార్త 19:48 కూడా అదే చెప్పాడు. వారు వాక్యం వినడానికి హత్తుకుంటున్నారు. వారు వదన్న దేని కొరకు? అందుకే ఎందుకుంటున్నావు నన్ను? నిజమేనా? రైట్. వాక్యం వినుటకు హత్తుకుంటున్నారు. అప్పుడు వాక్యము ఏమిటో అనే దాని మీద మనసు పెడతారు. అలా మనసు పెట్టినప్పుడు
ఆ పరిచర్యకు నేను చేయాల్సిన సహాయం ఏదైనా ఉందా అని అప్పుడు రివీల్ అవుతుంది. అంతేగాని మీరు నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్తే నేను డబ్బులు ఇద్దును కదా, ఇవన్నీ ఇచ్చలతో కూడిన పరిచర్య. అదంతా కూడా దేవుని సేవ పేరిట చాలామంది అధిక లోబులైపోయారు. కొంతమంది సగం కట్టిన బిల్డింగ్ ఫోటో పెట్టడం, భారంతో ప్రార్థన చేయండి అంటారు. అప్పుడు మనం రిప్లై, భారంతో ప్రార్థన చేస్తున్నామంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు? ఎక్స్పెక్టేషన్ వేరు. ఇదంతా కూడా మనుషులు లాభం కొరకు జరిగిస్తున్న విధానాలు. కానీ మీరు చూడండి, నిజంగా మీకు ఎలా సహకరించాలో, ఎలాగూ ఎందులో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలో. కొన్నిసార్లు లాజరస్ అన్న ఇలాగ అన్నాడు అనుకుందాం, అన్నా మరి నేను ఒక 1000 రూపాయలు పంపిస్తాను, సేవలో వాడండి అని. అప్పుడు నేనేమంటున్నానంటే, నీ సొమ్ము కాదయ్యా, నిన్నే దేవుడు కోరుతున్నాడు అన్న. లాజరస్ అన్న ఏమంటున్నాడు, నేను రాలేనయ్యా, ఈ 1000 వాడండి అని అన్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే, అసలు నువ్వే కావాలంటున్నప్పుడు నీ సొత్తు ఇవ్వద్దు, నువ్వే కావాలి. రాజేష్ అన్నాడు, దేవుడు సేవకు పిలుస్తున్నాడు, నువ్వు పరిచర్యకు రావాలంటే, లేదు లేదు లేదు, నేను ఉద్యోగం చేసి నెల నెల నమ్మకంగా దేవునికి ఎంత కానుకేసేస్తాను అని అంటే, దేవుడు ఏమంటున్నాడు, నీ కానుకొద్దు, నువ్వే కావాలి. అంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది దేవుడు నీకు చెప్తాడు. నువ్వు సహకరించాలా, ఎలా సహకరించాలి. ఇవి మనకి ఎప్పుడు తెలుస్తాయంటే, మనం పరిచర్ను హత్తుకున్నప్పుడు తెలుస్తాయి. పరిచర్ను ఎందుకు హత్తుకుంటున్నాం? జీవం కొరకు. అప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? జీవం మీద ఉంటుంది కదా. జీవం మీద, వాక్యం మీద, ఈ పరిచర్య ద్వారా వచ్చే రివలేషన్ మీద, కొలసి 3:1. అలా మనసు ఉన్నప్పుడు ఏం కావాలో మనకు అర్థమవుతుంది. అలా అర్థమైనప్పుడు ఏమి ఇవ్వాలో మనకు అర్థమవుతుంది. అర్థమైందండి? ప్రతిదానికి మనము ఇవ్వాల్సింది కాకుండా ఇంకొకటి రీప్లేస్ చేయకూడదు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకును దేవుడు ఇమ్మని అడిగాడు. ఇస్సాకు బదులుగా అబ్రహాం ఏమైనా ఇవ్వగలడు. కానీ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. నాకు ఇస్సాకే కావాలన్నాడు. అలాగే నేను ప్రేమతో ఇలా చెప్తున్నాను, ఇక్కడున్న చాలామంది మీ స్థలాన్ని, మీ సమయాన్ని, మీ ఆరోగ్యాన్ని ఇచ్చారు కదా. అయితే ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా, ఆ స్థలాల నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా ఈ పరిచర్యలో అసలు నీ నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? నిన్ను కోరుకుంటున్నాడా, లేదా నీ నుండి ఏదైనా సహాయం కోరుకుంటున్నాడా అనేది నీకు అర్థం కానంత వరకు కనిపెట్టు. నువ్వు జీవాన్ని పొందుకోవటంలో మనసు పెట్టు. నువ్వు జీవం పొందుకో. ఫస్ట్ పొందుకున్నప్పుడు నువ్వు ఏం సహకరించాలో అది సహకరించు. అప్పుడు ఏం జరిగిద్దంటే, నీవు దేవుని ప్రేమిస్తున్నట్లు నీకు అర్థమవుతుంది. అబ్రహాం దేవుని ప్రేమిస్తున్నాడని మనకు ఎలా తెలుసు? ఆదికాండం 22లో తనకు ఒక్కడే ఉన్న కుమారుణ్ణి అప్పగించాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనకెలా తెలుసు? యోహాను 3:16 దేవుడు తన కుమారుని మనకు అనుగ్రహించాడు. అలా కాకుండా కుమారునికి బదులుగా దేవుడు మనకు ఏదైనా ఇచ్చుంటే, సత్యనారాయణ అన్న ఇచ్చుంటే చెప్పండి. అది దేవుని ప్రేమ కాదు. ఇంకా చెప్పాలంటే అసలు అది మనకు ఉపయోగపడదు. నీకు ఏది ఉపయోగపడిద్దో, నీకు ఏది కావాలో అదే దేవుడు నీకు ఇచ్చాడు. అలాగే నువ్వు ఏం చేయాలి ఈ టైంలో? అసలు దేవుడు నిన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఈ పరిచర్లో? అసలు ఏం చేయాలనుకుంటున్నాడో అది నువ్వు ఇవ్వాలా, అది నువ్వు ఇవ్వగలవు, అది నువ్వు చేయగలవు. ఎప్పుడంటే వెన్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ద లైఫ్. నువ్వు జీవం మీద మనసు పెట్టినప్పుడు. జీవం మీద మనసు పెట్టిన వారు నెంబర్ 1 వాళ్ళు రిసీవింగ్, నెంబర్ 2 వాళ్ళు సెండ్ ఆఫ్, వాళ్ళు సాగనంపుట, 3 వారి యొక్క సహకారం. ఇలాగూ సహకరిస్తున్న వారు అందరినీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆనంద తైలంతో
అభిషేకించి హెచ్చించినట్లుగా యేసుక్రీస్తును మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడు. నిజంగా ప్రభు హెచ్చిస్తే మనందరిలో కూడా హెచ్చింపుకు బదులుగా కలిగే దురాశలు మనకు కలగవు అన్నమాట. ఎంతోమంది ఉండగా దేవుడు దావీదుని ఎందుకు కోరుకున్నాడు? అలాగే దేవుడు నేను కోరుకుని, అలాగే దేవుడు నేను రాజుగా చేస్తే అప్పుడు నీకేం అర్థమైద్దంటే, అసలు ఆయన నన్ను కోరుకొని నన్ను రాజుగా చేస్తే ఇక దాని వరకు నేను ఎక్కువ విచారించాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరం లేదు. దేవుడు ఏదో ఒక రోజు మనల్ని అలాగూ కొన్ని పొజిషన్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. జస్ట్ బికాజ్ వీఆర్ లవింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. నీతి కారణముగా పరిచర్ను మనం ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడు అలాంటి ఘనతలు మనకి ఇస్తా వెళ్తాడు అనమాట. కాబట్టి అటువంటి హెచ్చింపును అపేక్షించాలి, అటువంటి ఉన్నతమైన స్థితిని మనం అపేక్షించాలి. నేను ఇంత పరిచర్యలో సహకరిస్తున్నాను కదా, అయినా నన్ను ఎప్పుడు గుర్తించలేదు అని అంటే ఖచ్చితంగా ఈ ట్రైన్ ఎక్కడో పట్ట తప్పింది. ఎక్కడ తప్పింది, ఎప్పుడు తప్పింది అని తెలియదు, కానీ మొత్తానికైతే ఇది తప్పేసింది. ఎందుకంటే పరిచర్యను ప్రేమిస్తే ఎవరు హెచ్చిస్తారని చదివా? దేవుడు నీ దేవుడు. చదివారా మాట? దేవుడు నీ దేవుడు అంటే నువ్వు నీ సహకారం ఏంటో, నువ్వు రిసీవ్ చేసుకునేది ఏంటో, నువ్వు సాగనంపే విధానం ఏంటో, అసలు ఈ పరిచయం నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావో ఇదంతా కూడా చూస్తుంది దేవుడే. మీ ఎదురు చోట కూర్చోకండి ఇక నుంచి, సతీష్ అన్న సత్యనారాయణ అన్న మీ అందుకే ఇందాక నుంచి ఆయన పిలుతున్నారు, మీరు కూడా ఎలర్ట్ అవుతారని. అదంతా గమనించిన దేవుడే మిమ్మల్ని ఏం చేస్తాడు? ఖచ్చితంగా హెచ్చిస్తాడు. దేవుడే హెచ్చిస్తే ఏ మనుషుల వలన కలుగు ఘనతను మనం కోరాల్సిన అవసరమే లేదు. 45వ కీర్తన చూడండి, అక్కడ ఇదే రెఫరెన్స్ ఉంది, కానీ అది కాదు. 45వ కీర్తనలో మీకు ఒక వచనాన్ని చూపిస్తాను. కీర్తనల గ్రంథం 45వ కీర్తన వచనం 11. 45వ కీర్తన వచనం 11. ఈ రాజు నీ ప్రభు, నెక్స్ట్ లైన్ చదవండి, అతనికి నమస్కరించము. అంతే. ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కరించము. ఈ రాత్రికి రాత్రి దేవుడు మిమ్మల్ని రాజుగా ప్రభు ఒక పొజిషన్కి తీసుకెళ్తే మిగిలిన వాళ్ళందరూ ఇంకేమని పిలవాలి? తప్పదు. ఏమని పిలవాలి? అంతవరకు ఏరా అన్నవాళ్ళు ఏరా అంటే అని కుదిరిద్దా? కుదరదు. దేవుడు ఏం చేస్తాడు? వెంటనే ఎప్పుడైతే ప్రభు నేను హెచ్చించాడో అక్కడి నుంచి వాళ్ళు పిలవటం మారిపోతుంది. ఇదే మాట హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవదూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలని చెప్తున్నాడు. నేను ఆయన వస్తే లేవను, నేను ఉంచాను, నేను వందనాలు చెప్పను, ఏమనుకుంటాడో అనుకొని అని అంటే ప్రభు ఏమంటాడంటే, ఇతడు నీ రాజు, లేచి నమస్కారం చేయని చెప్తాడు. దేవదూతలందరిని ఏమన్నాడు? ఆ భూలోక సంభూతుడు వస్తున్నాడు, మీరు అందరు లేవాలంటాడు. అంటే ఇక తప్పదంతే. అలా దేవుడు హెచ్చిస్తాడు ఒక వ్యక్తిని. అలా మనం హెచ్చించబడటం కూడా ఈ సువార్తలో చాలా అవసరం, పరిచర్యలో చాలా అవసరం. ఎందుకంటే కొన్ని పొజిషన్స్ని దేవుడే తన పరిచర్య కొరకు మనకిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, యూదులను రక్షించాలంటే ఎస్తేరు ఆ సమయానికి ఏం చేయబడింది? రాణిగా హెచ్చించబడింది. ఎస్తేరు గ్రంథం 4:14. అక్కడ ఏం రాయబడిందో చదవండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 4:14. ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభు మనల్ని హెచ్చిస్తాడు అనుకునే వాళ్ళకి తప్పకుండా హెచ్చిస్తాడు. ఏమీ మాట్లాడక మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఆ మాట చూడండి, నీవు ఈ సమయమును బట్టియే. అది మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎంతమంది కోరుకుందో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం ఒక స్థానానికి హెచ్చించాడంటే అది ఖచ్చితంగా ఉపయోగపడటం కొరకు హెచ్చిస్తాడు. నమ్ముతున్నావు నువ్వు?
ఏం నమ్ముతున్నావు? ఒక స్థానం కోసం ఇచ్చేస్తాడా? ఒక ఉద్దేశం కొరకు, ఒక ప్రణాళిక కొరకు, ఒక పొజిషన్ ఖచ్చితంగా దేవుడు తీసుకొని వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు రాణి కాలేదనుకోండి, ఆమె యూదుల గురించి రాజుతో ఎవరు చెప్తారు? అసలు రాజు దగ్గర అపాయింట్మెంట్ దొరకటమే చాలా కష్టం. పైగా హామాన్ ఏం చేద్దాం అనుకుంటున్నాడు? యూదులందరినీ నాశనం చేద్దాం అనుకుంటున్నాడు. మరి ఈ టైంలో రాజుతో బాగా క్లోజ్గా ఉండి మాట్లాడాలంటే రాణి పొజిషనే కావాలి. ఆ స్థానం కావాలంటే దేవుడు హెచ్చించాలి. కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్న చాలా సమస్యలు మీకు నమస్కారం చేస్తే తర్వాత వాటన్నిటిని రిపేర్ చేసే పనులు ఉండొద్దు. దేవుడు నన్ను ఎలా హెచ్చిస్తాడని మనసు పెట్టండి చాలు. ఒకసారి మీ లోపల ఎవరికైనా బాగా బలహీనత ఉందనుకో, అది క్యాన్సర్ కావచ్చు, ఎటువంటి వ్యాధి అయినా అవ్వచ్చు. దేవుడు దాన్ని ఇతడు ప్రభువు నమస్కారం చేయన్నాడు అనుకోండి, అదేమవుతుంది? నమస్కారం చేసి స్థితికి వస్తుంది. దాన్ని ఇప్పుడు నువ్వు ప్రభువుగా ఆరాధిస్తున్నావు. ఇంతకే నీకు తెలిసే ఆ విషయం? దాన్ని ఇప్పుడు రాజుగా గణపరుస్తున్నావు. కానీ మనం రాజుగా ప్రభువుగా చూస్తున్నవే ప్రభువు మనల్ని హెచ్చించినప్పుడు అవే మనకు నమస్కారం చేసేటట్టు చేస్తాడు. దీని అంతటికీ దేవుడు చేసే పని ఏంటంటే ఒక రాత్రిలో కార్యం చేయొచ్చు. కాబట్టి రాత్రే రేపు ఉదయానికి ఏం జరిగిద్దా అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. ఆ రాత్రి ఏ రాత్రి? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే నిలిచిన రాత్రి. ఏ రాత్రి అది? తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని స్టార్ట్ చేసిన రాత్రి. నిజంగా అసలు ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తాడండి? 400 మందిని వెంటేసుకొని వచ్చి చంపేస్తాడు అనుకునే యాసవు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా అవుతున్నాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కన్నీళ్ళు గార్చాడు. ఎప్పుడైనా మనం ఇట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మన లైఫ్లో, కానీ దేవుడు చేయగలడు. రాత్రికి రాత్రి ప్రభు ఏదైనా చేయగలడు. ఆ రాత్రి ఏ రాత్రి? దానియేలు సింహాల బోన్లో ఉన్న రాత్రి. నెక్స్ట్ రోజుకి దానియేలు చాప్టర్ ఏమైద్ది? క్లోజే కదండి. నెక్స్ట్ రోజు ఏముంటుంది? ఇంకేం ఉండదు, దానియేలే ఉండడు. కానీ ఆ గుహ దగ్గరికి వచ్చిన దర్యావేష్ ఏమన్నాడంటే, జీవము గల దేవుణ్ణి సేవించుచున్న దానియేలు, నీ దేవుడు నేను రక్షింపగలిగిన అన్నాడు 6వ అధ్యాయంలో. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆ రాజు కూడా నమ్మాడు. ఏమని? దానియేలు యొక్క గ్రాఫ్ చూస్తే మొదట్లో చెరలోనికి వచ్చినప్పుడు బాలురు, ఆ తర్వాత ప్రధానమంత్రి పోస్ట్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇలా గ్రాఫ్ పెరుగుతూ ఉన్న వ్యక్తి సింహాల బోన్లో వేసిన తర్వాత అతని చాప్టర్ ఎట్లా క్లోజ్ అవుతుంది? దేవుడు ఖచ్చితంగా అతను హెచ్చిస్తాడు. అక్కడికి వచ్చి అన్నాడు, జీవము గల దేవుడు నిన్ను రక్షించాడా అని అడిగితే దానియేలు మాట్లాడటం ప్రారంభించాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో రాత్రికి రాత్రే ప్రభు ఏదైనా చేయగలడు. ఇది మీరు నమ్మితే రేపు ఉదయం ఒక స్పెషల్ డే స్టార్ట్ అయ్యింది మీ లైఫ్లో. అర్థమైందా? ఇది మీరు నమ్మాలి. ఎందుకు నేను నమ్మాలి అని అంటే, దేవుడు హెచ్చిస్తాడు కాబట్టి నమ్మాలి. నన్ను ఎందుకు హెచ్చిస్తాడు? బికాజ్ ఐఎమ్ లవింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైచియస్నెస్. నేను నీతికి కారణమగు పరిచర్ను ప్రేమిస్తున్నాను. దాన్ని నేను ఎందుకు చేర్చుకున్నాను? ఇందులో నాకు ఏ దురాశ లేదు, ఇందులో నాకు ఎటువంటి దుర్నీతి కూడా లేదు. ఎందుకు నేను చేర్చుకున్నానంటే, ఈ పరిచర్య ద్వారా జీవింపజేసే వాగ్దానాలు వస్తున్నాయి. దేవుడు ఏదో ఒక మాట ద్వారా బ్రతికిస్తున్నాడు, దేవుడు ఏదో ఒక మాట ద్వారా దర్శిస్తున్నాడు. అందుకని నేను చేర్చుకుంటున్నాను, నేను సాగనంపుతున్నాను, నేను సహకరిస్తున్నాను. మరి ఎంత చేసినప్పుడు రాత్రి రాత్రి దేవుడు పొజిషన్ మార్చడా? ఖచ్చితంగా మారుస్తాడు. ఇచ్చ అయితే ఎలా ఉంటుంది? ఈ రాత్రికి రాత్రి సంగారెడ్డిలో అందరు నిద్రపోయాక రోడ్డు మీదకి వెళ్తే ఓ డబ్బున్న బ్యాగ్ దొరికితే, బాబోయ్ రేపటి నుంచి అసలు మీరు ఆలోచించేయండి. ఇంత బాగా మీరు కథలు బాగా నమ్ముతారు కానీ లేఖనం నమ్ముతున్నారా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఏసావుకి ఎంత డబ్బిస్తే యాకోబు మేడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు? చెప్పండి. డబ్బు తీసుకొని 2 రోజులు సైలెంట్గా ఉండి వేసేస్తాడు ఏదో రాత్రి.
అందుకే కదా ఒక కానుకని సిద్ధపరిచి పంపించాడు ముందుగా. ఆ కానుక ఎంత పెద్దదే అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కక్ష లేదా యాషవు యాకోబు మీద ఉన్న కోపం అనేది ఎంత తీవ్రమైందో ఆ కానుకే చెప్తుంది. కానీ అసలు ఆ కానుక మీద యాషవుకి దృష్టి లేదు. యాషవు మనసు ఎలా మారిందో కూడా తెలియదు. హామాను సిద్ధపరిచింది వాడి నెత్తి మీదగా వచ్చింది. తృణీకరించబడిన మొర్దెకై ఆ తర్వాత రోజు ఊరేగించబడ్డాడు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మరి ఎందుకు ₹1,00,00,000 బ్యాగ్ దొరకాలనుకుంటారు మీరు? లక్షలు దొరకాలనుకుంటారు? డబ్బులు కాదు బాబు, 200 దేనారాలు కాదు. దేవుడు నేను హెచ్చిస్తే చాలంతే. అందుకనే కథలును అనుసరించింది ఆయన శక్తి కాదన్నాడు పేతురు 2వ పత్రికలో. ఆయన శక్తిని మేము కథలను అనుసరించి చెప్పలేదు, లేఖనాన్ని అనుసరించి చెప్పి. ఈ రాత్రి చెప్పిన ప్రతి వర్తమానం కూడా స్టోరీస్ కాదు, రెఫరెన్సెస్. మీరు రెఫరెన్స్ నమ్మి ఎక్స్పెక్ట్ చేయండి అంతే. ప్రభు మిమ్మల్ని హెచ్చించేది కూడా ఒక ఉద్దేశం ప్రకారమే. నేను ఒక మాట చెప్తాను, నిజంగా మీరు అనుకున్నట్టే జరిగి అనుకోకుండా ఏదో మీరు ఒక పొజిషన్కి వచ్చారనుకోండి, తర్వాత ఏమైంది చెప్పమంటారా? పచ్చగడ్డి తింటారు మీరు. ఏం తింటారు? నెబుకద్నెజరు ఏం తిన్నాడు? అడవిలో గడ్డి తిన్నాడండి. అడవిలో గడ్డి ఎందుకు తిన్నాడు? నెబుకద్నెజరును వాస్తవంగా దేవుడు తన చిత్తానుసారంగా హెచ్చించలేదు. మన బ్రదర్ ఉన్నాడు, దేవుడు బాగా వాడుకుంటున్నాడు. ఈయన వదిలేశాడు కాబట్టి నేను ఏదో ఒక అవకాశం చేసి దూరిపోయాను. అలాగే యూదులు తప్పు చేశారు, దేవుడు వారిని బబులోను చెరకు అప్పగించాడు. అనుకోకుండా లక్క కలిసి వచ్చి నెబుకద్నెజరు రాజు అయ్యాడు. ఎంత పెద్ద రాజు అయిపోయాడు. ఎంత రాజు అంటే దానియేలు ఆ కలభావంలో చెప్పినట్టు అసలు బంగారపు శిరస్సు నెబుకద్నెజరు. మరి అలాంటి వాడు ఖచ్చితంగా ఏమొస్తుంది? గర్వం వచ్చేసిద్ది. గర్వం వస్తే ఏం జరిగిద్ది? ఆ మృగమే, ఆ గర్వమే అనే మృగమే ఆ వ్యక్తిని తినేసిద్ది. అందుకని వెళ్ళి అడవిలో ఉన్నాడనమాట. ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడా? అసలే దేవుడు చూపించిన కళలోనే బంగారపు శిరస్సు నేనే అయితే నేను అడవిలో ఉంటాను, కొంతకాలం ప్రజలు నన్ను అడవిలో వదిలేస్తారు అని అనుకుంటాడా? అని అనుకోడు. కాబట్టి దేవుడు హెచ్చించే విధానం వేరు. అసలు నిన్ను దేవుడైనా ఎప్పుడైనా హెచ్చిస్తే అక్కడికి ఎందుకు హెచ్చించాడు అనేది ఖచ్చితంగా ప్లాన్ నీకు చెప్తాడు. కానీ అలా కాకుండా నీ అంతటి నువ్వు యాకోబులాగా ఒకవేళ ఏదైనా కపటంతో ఏదైనా పైకి వచ్చినా అక్కడ నీకు దాంతో ఏం చేయాలి నీకు అర్థం కాదు. ప్రేమతో మీ అందరికీ చెప్తున్నాను, మనకు డబ్బు కంటే ఇచ్చల కంటే గొప్పది ఇప్పుడు లేఖనమే. మీ దగ్గర లేఖనాలు, వాక్యాలు, మర్మాలు, వాగ్దానాలు, వరాలు, జీవం, దాన్ని బట్టి అతిశయించండి. ఎందుకంటే అది ఎవరైతే కలిగి ఉన్నారో, ఆ లేఖనం ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళకంటే ఐశ్వర్యవంతులు ఎవరు లేరు. ఎందుకంటే మనకు కావలసినవన్నీ కూడా అందులో నుంచి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, మన ప్రతి అక్కర తీరుస్తాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఇలా చెప్పాడు చూడండి. క్రీస్తు విశ్వాసం ద్వారా, నేను ముగిస్తాను, మీ హృదయంలో నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయనట్లుగాను. ఆ మాట చూడండి ఎంత బాగుంది. ఎఫెసీ పత్రిక 3:18. అంటే ప్రభువుని మనము కేంద్రముగా చేసుకున్నప్పుడు, ఆయన మాట వింటున్నప్పుడు, ఆయన స్వరం వింటున్నప్పుడు ఆయన తన మహిమైశ్వర్యం చొప్పున మనకు దయచేస్తాడని ఉందా లేదా? ఫిలిప్పీ పత్రికలో ఏముంది? క్రీస్తు యేసునందు మహిమలో ఆయన మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. 3:4-19. ప్రతి అక్కర తీరుస్తానని దేవుడు వాక్యం ఇచ్చాడు. ప్రతి అక్కర తీరుస్తానని వాక్యం ఇచ్చాడు. మీకు దయచేస్తానన్నాడు. అది కూడా ఎలాగూ? తన మహిమైశ్వర్యం చొప్పున. దేవుడు ఎంత మహిమైశ్వర్యం గలవాడు? ఆయన సర్వకృపానిదేగు దేవుడు. కాబట్టి కొంత డెవలప్ అయ్యాక దేవుని సేవకులకి కూడా డబ్బు పిచ్చి పట్టుకుంటుంది. దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు కూడా ఏదో ఒక డబ్బు పిచ్చి పట్టుకుంటుంది. ఈ లోభత్వాన్నే ఈ దినాల్లో మనం తప్పించుకోవాలి. నేను గచ్చిబౌలిలో చెప్పిన వర్తమానంలోనేమో కామాతురత అనేది ఎంత ప్రమాదమో ఈ కడవరి దినాల్లో లోభత్వం అనేది కూడా అంతే ప్రమాదం. సో ఈ లోభత్వాన్నే మనం తప్పించుకోవాలి. ఎందుకు తప్పించుకోవాలంటే ఈ లోభత్వం అనేది ఆ తర్వాత మనల్ని అనేక మందిని దారి తప్పించడానికి కారణమైంది. లోభత్వం మంది సాధకం చేయబడిన
హృదయములు గలవారని ఉంది. పేతురు 2 అధ్యాయం చదువుకోండి. వారు అధిక లోపులై అనే మాట ఉంది. అర్థమైందండి? కాబట్టి కొంతమందికి కూడా కొంచెం బయట రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఏంటంటే ఇది ఒక లాభ సాధనం అనేటట్టు ఉంది. ఏది? దేవుని సేవ ఏమన్నట్టుంది? ఒక ఇంట్లో ఒక ఆయన ఉన్నాడులే, పేరు చెప్పను. ఫస్ట్ ఒకటి బిజినెస్ స్టార్ట్ చేసాడు. కొన్ని రోజుల తర్వాత అన్నాడు, అసలు ఇవన్నీ కాదురా బాబు, సంచిదాలు ఇచ్చుకొని వెళ్ళిపోతే అని అన్నాడు. నిజంగా తర్వాత సేవకు వచ్చాడు. కొన్ని రోజులకి మేము కొంచెం వయసులోకి వచ్చాము, అప్పుడు పెద్దవాళ్ళు మేము ఇలా అడిగామన్నమాట, నువ్వు అప్పుడు అన్నట్టు చేసావు కదా అన్నాను. లేదు నేను అందుకు రాలేదు అంటున్నాడు. అర్థమైందా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఆ మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. సత్యహీనులై దైవభక్తి లాభ సాధనం అనుకొను మనుషుల వ్యర్థ వివాదాలు కలుగుతున్నాయి. నిజంగా లాభం కొరకు కొన్ని బోధలు అట్రాక్ట్ చేస్తున్నాయి. మీరు మా పరిచర్యలో ఉంటే నెలకి మేము ఎంత ఇస్తాము, మీ సహకారం ఉంటుంది. వద్దని వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటి? అర్థమైందా? కానీ దేవుని సేవ అలాంటిది కాదు. మనకు ఎప్పుడైనా ధనం ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయనే ఆలోచన చచ్చిపోవాలా. దేవుని కార్యాలు వాగ్దానాల ద్వారా జరుగుతాయి. దేవుని కార్యాలు వాక్యం ద్వారా జరుగుతుంది. అందుకని లేఖనాలు దగ్గర పెట్టుకొని ఇవే నా ధననిధి అని అనుకోవాలా. ఇవే దేవుడు నాకు ఇచ్చిన ధననిధి. ఆ ధననిధిని పట్టుకొని నిరీక్షిస్తూ ఉంటే మన మినిస్ట్రీకి ఏది కావాలో అదంతా ప్రభు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. నిజంగా నాకు సంగారెడ్డిలో లాజరస్ అని తెలియదు, ప్రవీణ్ అని తెలియదు, అన్నాళ్ళు ఎవరు నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళని ఎంత పెట్టుకోనొచ్చు? ప్రభు ఏమన్నాడు 2 కీర్తన 8లో, నేను నీకు జనములను స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు కదా. మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇంత ముందుకు వచ్చిన తర్వాత ఏదో డబ్బులు సంపాదించుకోవాలా, లేకపోతే ఏదో డబ్బులకి లోబడిపోవాలా అనేది మీలో ఉంటే ఖచ్చితంగా ఇది చాలా భయంకరమైన భ్రష్టత్వం. దేవుని సేవకి వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలాగూ నడిపిస్తాడంటే, పరిచర్లో అవసరమైతే కంప్లీట్గా లేనప్పుడు కూడా ఆయన ఉన్నాడు, ఆయనలో అన్నీ ఉన్నాయి అనే నిరీక్షణతో మీరు సమస్తాన్ని సంపాదించుకుంటారు. కాబట్టి దేవుని మీద మీరు ఆధారపడగలుగుతారు. కాబట్టి దీని విషయంలో మనం ఆలోచించవలసిన అవసరం లేదు. పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా ఈనాటి అబద్ధ బోధల్లో ఒకటి ధనం మీద జరుగుతున్న బోధ ఒకటి ఉంది. ఈ బోధలన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. వీటన్నిటిలోంచి మనం తప్పించుకొని ఏదైనా ఈ పరిచయను ఒకదానికే ప్రేమించాలి. ఎవరైనా దేని కొరకు ప్రేమిస్తారు? జీవం కొరకే ప్రేమించండి. జీవం కొరకు ప్రేమించినప్పుడే మీరు దాన్ని ఎలాగూ రిసీవ్ చేసుకోవాలో ఆదికాండం 18లో చూస్తారు. దాన్ని ఎలా సాగనంపాలో యోహాను పత్రికలో చూస్తారు. దానికి ఎలాగూ సహకరించాలో కూడా యోహాను పత్రికలో మీరు చూస్తారు. మీరు అలా సహకరిస్తున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ఎలా హెచ్చిస్తాడో కూడా మీ లైఫ్లో మీరు ప్రాక్టికల్గా తెలుసుకుంటారు. దేవుడు మిమ్మల్ని హెచ్చించినప్పుడు మీ జీవితాల్లో ధ్యానారములు చేయలేని దాన్ని దేవుడు చేస్తాడని మీకు అర్థమవుతుంది. అంతేకాదు, మన ఇచ్చల ద్వారా మనం సాధించే స్థానాల కంటే దేవుడు మనల్ని హెచ్చిస్తే ఎలా ఉంటుందో అది ఖచ్చితంగా మనం చూస్తాం. కాబట్టి రానున్న దినాల్లో ఈ పరిచర్య ద్వారా దేవుడు అనేకులు హెచ్చించాలని నేను ఆశపడుతున్నాను. అలాగే ఈ పరిచర్య ద్వారా జీవాన్ని ప్రతిదినం పొందుకుంటున్న వారందరినీ దేవుడు హెచ్చించాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు అట్టి హెచ్చింపు మీకు దయచేయనుగాక. ఫరో వలన కలుగు ఘనతను ఎవరు కోరుకోలేదు? మోషే కోరుకోలేదు. యాలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. కాబట్టి కొన్నిసార్లు ఫరో జీతం వదులుకుంటే ప్రభు ఇచ్చే బహుమానం శాలరీ పెర్స్పెక్టివ్లోంచి రివార్డ్ పెర్స్పెక్టివ్లోకి మారాలని ఎప్పుడో మనం చెప్పుకున్నాం. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు మనల్ని పోషించగలడు. ఫరో అయినా యోసేపు అక్కడికి వచ్చాడు కాబట్టి గొప్పోడైపోయాడు, ప్రపంచానికి అన్నం పెట్టాడు. కానీ
మన ప్రభు ఎప్పుడైనా మనల్ని పోషించగలడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుని పని జరిగిద్దాం. దేవుడు ఈ పరిచర్ని ఇంకను ఫలవంతంగా చేయనుగాక. ఇక్కడ ఎవరెవరైతే ఈ పరిచర్ను ప్రేమించి ఈ పరిచర్య విషయంలో మీరు శ్రద్ధ కలిగారో, దేవుడు ఒబేదేం గృహం వలె మీ ఇంటిని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప అందరికీ దయచేయబడుగాక. ఆమేన్. కృపగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కేవలం జీవం కొరకు మరేది ఆశపడకుండా, కేవలం వాగ్దానం కొరకు మరేది ఆశించకుండా, కేవలం వర్తమానం కొరకు మరేది అపేక్షించకుండా వెంబడిస్తున్న వారు ఉన్నారు. మాత్రమే కాకుండా కొన్ని లాభ సాధనాల కొరకు పరిచర్యలో కొనసాగుతున్న వారు కూడా ఉంటారు. కానీ ప్రభువా, ఇక్కడున్న మేమందరం కూడా ఈ పరిచర్ని ఎందుకు హత్తుకోవాలో, ఎందుకు ప్రేమించాలో, అలా ప్రేమించినప్పుడు మీరు మాకు ఇచ్చే హెచ్చింపు అది మేము దురాశల ద్వారా సాధించే స్థానాల కంటే గొప్పది. మీరిచ్చే బహుమానం మీరు సంపాదించే జీతాల కంటే గొప్పది. కాబట్టి ప్రభువా, రివార్డ్ వైపు మా మనసు మార్చండి ఈ రాత్రి. అలాగే ప్రభువా, నువ్వు హెచ్చించే ఆ పొజిషన్ వైపు మా యొక్క మనసు త్రిప్పమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మహిమ ప్రకాశం ద్వారా ఎంతమంది నాన్న సరైన గురి వైపు త్రిప్పబడ్డారో వారందరిని బట్టి వందనాలు. సంగారెడ్డిలో జరిగించిన నీ కార్యాన్ని బట్టి స్తుతిస్తూ నిరీక్షిస్తూ ఈ ఇల్లంతటిని, ఇంటి వారిని వారు చేర్చుకున్న దాన్ని బట్టి, వారు సాగనంపుతున్న విధానాన్ని బట్టి, వారు సహకరిస్తున్న విధానాన్ని బట్టి మీరే వారికి తగిన వాగ్దానం ఇచ్చారని నమ్మి స్తుతిస్తూ యేసు ప్రభు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు దానియేలును అతని స్నేహితులను బబులోను సంస్థానం అంతటిలో హెచ్చించాడు. ఆయనకి చెల్లు శ్రేష్టమైన వర్తమానం ఈ సమయంలో పొందుకున్నాం.